Hello guys, my name is Chanu SK, SAP FICO S4 HANA Finance MM and CA CMA trainer. టుడే నేను ప్రాజెక్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్ ఇన్ ఎస్ఏపిలో, చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట. ట్రైనర్ చాను ఎస్కే. సో ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ మీద నాకు అరౌండ్ 1.3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ప్రాజెక్ట్లో నేను అంటే నా డిఎక్సి అనే ప్రీవియస్ కంపెనీ చూసినట్లయితే అందులో ఒక ప్రాజెక్ట్ అనమాట, ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి ఇలాంటివి 4 ప్రాజెక్ట్స్ మనకి అసైన్ చేశారు. అందులో ఒక ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది ఒక మాడ్యూల్ అండ్ ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం జరిగింది. సో కాబట్టి నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించిన వీడియోస్ని మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ ది సెషన్. జనరల్గా ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనే ఈ మాడ్యూల్ జనరల్గా ఏంటంటే, ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఈ మాడ్యూల్ని పిక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైతే బీబీఎం బిజినెస్ మీద నాలెడ్జ్ ఉందో, బీబీఎం కోర్స్ కానీ లేకపోతే ఎంబీఏ కోర్సు చదివిన వాళ్ళు లేదా బీకామ్ చదివిన వాళ్ళు, సిఏ సిఎంఏ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాబట్టి ఏంటంటే దీంట్లో ఉండే హార్డ్ పాయింట్ ఏంటంటే, ఇది అన్ని మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అని నేర్చుకోవాలి అంటే ఆల్ మాడ్యూల్స్ మీద కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది మనం నేర్చుకోవచ్చు. కోర్సు డ్యూరేషన్ అనేది చాలా తక్కువ. ఇది జనరల్గా ఎవరు చేస్తూ ఉంటారంటే బేసిక్గా ఎవరైనా ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది చాలా మంచి కోర్సు. అట్ ది సేమ్ టైమ్ ఎవరైతే అన్ని మాడ్యూల్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ కోర్సుని పిక్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. ఇది పర్సన్ యొక్క కేపబిలిటీ లేదా వాళ్ళ పొటెన్షియల్ బట్టి ఈ కోర్సు చేయగలమా లేదా అనేది ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఈ కోర్సు నేర్చుకోవాలి అంటే తక్కువ పీరియడే, షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఈ కోర్సుని నేర్చుకోవచ్చు. అరౌండ్ 30 daysలో ఈ కోర్సు నేర్చుకోవచ్చు. కాకపోతే ఇంటిగ్రేషన్ పర్స్పెక్టివ్లో ఈ కోర్సుని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు చూసినట్లయితే ఎస్ఏపి ప్రాజెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ గురించి లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా ఈజీ అనమాట. ఎంబీఏ చదివిన వాళ్ళకి ఇందులో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా ప్రాజెక్ట్ సొల్యూషన్ అని చెప్పి మనకి ఒక ఆల్రెడీ టాపిక్స్ ఉంటాయి బేసిక్గా బీబీఏ ఎంబీఏ చదివిన వాళ్ళకి. కాబట్టి అలాగే సిఎంఏ చదివిన వాళ్ళకి, సిఏ చదివిన వాళ్ళకి కూడా ప్రాజెక్ట్ సంబంధించిన ఆల్రెడీ టాపిక్స్ అనేవి వాళ్ళ చదువుకునే స్టేజ్లోనే ఉంటాయి. కాబట్టి ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అని చెప్పాలి. ఎస్ఏపి ప్రాజెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సొల్యూషన్ అనమాట. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఒక ప్రాజెక్ట్కి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఒక ప్రాజెక్ట్కి ఎండ్ టు ఎండ్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఇన్వాయిస్ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశామో, ఎంత కాస్ట్ అయ్యింది, అది ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ అంటే రెండింటిని అంటే బడ్జెటింగ్ ఎంత అలాగే కాస్ట్ ఎంత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ట్రాక్ చేయడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమ్ అంటే ఈ సొల్యూషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ప్రాజెక్ట్ సిస్టంలో ఒక పార్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు మేనేజ్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ స్టార్టింగ్ ఫ్రమ్ స్ట్రక్చరింగ్ టు ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంటిల్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్. అంటే ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యడం అంటే ఒక ఎఫ్ఐనో, ఒక సిఓనో, ఒక ఎంఎంఓ కాదు, ఆల్ మాడ్యూల్స్ స్టార్టింగ్ అనమాట. అంటే ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది రియల్ టైంలో అన్ని మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది, ఎస్టీ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, పీపీ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది మాడ్యూల్స్తో ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ అనమాట ఇది. ఓకే, ఇది జనరల్గా ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు మేనేజ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. స్టార్టింగ్ ఫ్రమ్ అంటే స్టార్ట్ చేసిన కాడి నుంచి, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి, ప్లానింగ్ కాడి నుంచి, ఎగ్జిక్యూషన్ కాడి నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో అది మనం ప్రాసెస్ అంటే దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి అయ్యే బడ్జెటింగ్ ఏంటి, రెవెన్యూస్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేస్తాం మనం అన్నీ కూడా. ఇవన్నిటిని ట్రాక్ చేయడానికి డబ్ల్యూబీఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. డబ్ల్యూబీఎస్ అనేది ప్రాజెక్ట్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దాని గురించి నెక్స్ట్ క్లాసెస్లో నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి ప్రాజెక్ట్ సిస్టంలో కాస్టింగ్ కవర్ అవుతుంది, ఎఫ్ఐ కవర్ అవుతుంది,
ఎంఎం కవర్ అవుతుంది, ఎస్డి కూడా కవర్ అవుతుంది, పీపీ కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఈ మాడ్యూల్ నేర్చుకుంటాం అంటే ఆల్ మాడ్యూల్ మీద కమాండ్ ఉన్నట్లే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది ఒక సోర్స్, ఒక ఆర్గనైజేషన్కి ఒక సోర్స్ కింద చెప్పొచ్చు, ఒక వనర్ కింద చెప్పొచ్చు. ఆర్గనైజేషన్కి ఒక ఇంపార్టెంట్ టూల్ అని కూడా అనొచ్చేదండి. సో ఆర్గనైజేషన్ సంబంధించి ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది ప్లానింగ్ చేసుకోవడానికి, ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ప్లాన్ చేసుకోవటం అండ్ షెడ్యూల్ చేసుకోవటం, కలెక్ట్ చేసుకోవటం, రెవెన్యూని జనరేట్ చేయటం, అలాగే ఎక్స్పెండిచర్ ఆ పీరియడ్ మొత్తానికి అంటే ఇయర్ మొత్తానికి ఎంత అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది ఒక సోర్స్ అంటే ఇక్కడ ఒక వనర్ లాంటిది చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే సోర్స్ ఇది ఒక కైండ్ ఆఫ్ సోర్స్. దేనికి అంటే ప్లానింగ్కి, షెడ్యూలింగ్ అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయాలన్నా, ప్రాజెక్ట్ని షెడ్యూల్ చేయాలన్నా, అలాగే కలెక్టింగ్ చేయాలన్నా, రెవెన్యూని జనరేట్ చేయాలన్నా, ఎక్స్పెండిచర్ ఓవర్ ద ప్రాజెక్ట్ పీరియడ్ చేయాలన్నా ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ ప్రాజెక్ట్ సిస్టంలో చూసినట్లయితే ఇది అనేకమైన మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ సిస్టమ్. సో ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది పార్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని చెప్పడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కూడా ఇది ఒక పార్టీ అని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే ఒక ప్రాజెక్ట్కి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత అనే డిసిషన్ తీసుకోవాలన్నా, ఓవరాల్గా రెవెన్యూ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవాలన్నా, ఓవరాల్గా కాస్ట్ ఎంత అయింది టోటల్ ఓవర్ ప్రాజెక్ట్కి అని తెలుసుకోవాలన్నా ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనే మాడ్యూల్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది మీరు చూసినట్లయితే ఎఫ్ఐ మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, హెచ్ఆర్ మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, ఎస్డి మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, పిఎం మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, సిఓ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, పీపీ మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో నాన్ ఎస్ఏపి సిస్టమ్తో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉందండి. నాన్ ఎస్ఏపి సిస్టమ్ అంటే ఆరికిల్ లేదా ప్రాజెక్ట్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చూడండి. సో ఆరికిల్ వీటితో కూడా ఆరికిల్తో కూడా అలాగే ఈ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్తో కూడా ఇది నాన్ ఎస్ఏపి సిస్టమ్తో కూడా ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేట్ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అంతా కంప్లీట్ ఇంటిగ్రేషన్ అంటే ఆల్ మాడ్యూల్స్ మీద కమాండ్ ఉండాలి. సో అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ గురించి మాట్లాడినట్లయితే సో ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, it's a tool used for planning, managing projects. This is SAP module supports the entire project life cycle from planning to invoicing. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ప్లాన్ చేసుకున్న దగ్గర నుంచి ఇన్వాయిస్ వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ ద్వారా మనం క్యాప్చర్ అవుతుంది. ఒక కంపెనీలో ఉండే ఆల్ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా ప్రాజెక్ట్ సిస్టమ్ అనే టూల్ ద్వారా మనం ఇంటిగ్రేటెడ్ టూల్ ద్వారా మనం క్యాప్చర్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ ఫంక్షనాలిటీ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ని స్ట్రక్చర్ చేయటము, ప్రాజెక్ట్ సంబంధించి టైం షెడ్యూల్ చేసుకోవటం అంటే ఎంత టైం పడుతుంది, అలాగే ఈ ప్రాజెక్ట్ని ఎలా స్ట్రక్చరింగ్ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది, రెవెన్యూ ఎంత అవుతుంది అన్న ప్లానింగ్ చేసుకోవడం, అంటే బడ్జెటింగ్ని ప్లాన్ చేసుకోవడం, అంటే సిఓ మాడ్యూల్ కూడా దీనికి కవర్ అవుతుందండి ప్రాజెక్ట్ సిస్టంలో. సో అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ అండ్ సర్వీసెస్ అంటే ఎంఎం మాడ్యూల్, అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడం, బిల్లింగ్ అంటే ఎస్డి మాడ్యూల్, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవడం, అలాగే పీరియడ్ ఎండ్ క్లోజింగ్, రిపోర్టింగ్, సెటిల్మెంట్స్, డబ్ల్యూబీఎస్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ సిస్టంలో జరుగుతాయి అన్నమాట. సో ఇంకా మనం దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ చూసినట్లయితే ఇది వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్, అలాగే టైం షెడ్యూల్, అలాగే కాస్ట్ అండ్ రెవెన్యూ ప్లానింగ్, ప్రాజెక్ట్ బడ్జెటింగ్, అలాగే ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఎనాలిసిస్, అలాగే ప్రాజెక్ట్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా దీంట్లో మెయిన్ ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ కింద చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ సిస్టంలో మెయిన్ వచ్చేటప్పటికి మనకి వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్ ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ సిస్టంలో ఒక ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని క్యాప్చర్ చేయొచ్చు డబ్ల్యూబీఎస్ ద్వారా, లేదా ఒక ప్రాజెక్ట్ యొక్క రెవెన్యూస్ని క్యాప్చర్ చేయొచ్చు. దీని ద్వారా మనం కంప్లీట్ అనాలిసిస్ చేయొచ్చు ఒక ప్రాజెక్ట్ సంబంధించి. సో అండ్ టైం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే యూ కెన్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ టైమ్ లైన్. సో ప్రాజెక్ట్ టైమ్ లైన్ చేసుకోవచ్చు అండ్ డబ్ల్యూబీఎస్ స్పెసిఫిక్ టు ప్రాజెక్ట్ చేయొచ్చు. సో ఒక ప్రాజెక్ట్కి ఏంటంటే డబ్ల్యూబీఎస్ అనేది మెయిన్ అనమాట. సో డబ్ల్యూబీఎస్ ద్వారా కాస్ట్ రెవెన్యూస్ రెండు కూడా ట్రాక్ చేస్తూ ఉంటాం. సో ఎంప్లాయీస్ కాస్ట్ని కూడా డబ్ల్యూబీఎస్ ద్వారా కాస్ట్ చేస్తాం. ప్రాజెక్ట్కి ఎంప్లాయీ కాస్ట్ ఎంత అయింది అది డబ్ల్యూబీఎస్ ద్వారా క్యాప్చర్ చేస్తూ ఉంటాం బేసిక్గా. అండ్ కాస్ట్ అండ్ రెవెన్యూ ప్లానింగ్, అలాగే ప్రాజెక్ట్ బడ్జెటింగ్, అలాగే ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఎనాలిసిస్, ఈ ప్రాజెక్ట్ రిపోర్టింగ్, ఈ రిపోర్టింగ్ అన్నీ కూడా జిఎల్ సంబంధించి ఉంటాయి, మెటీరియల్, రిసోర్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ సంబంధించి. సో ఇది ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ సిస్టమ్. ఈ కోర్స్ని మనం వెరీ సూన్
దగ్గర అంటే సో ఒక 5 monthsలో ఈ కోర్స్ని మనం లాంచ్ చేస్తున్నాం. 30 days కోర్స్ ఇది. సో దీనికి సంబంధించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో బేసిక్గా అయితే ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ కోర్స్ అని చెప్పుకోవాలి కంపేరింగ్ టు అదర్ మాడ్యూల్స్. సో ఆపర్చునిటీస్ చూసినట్లయితే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే దీనికి వచ్చే శాలరీస్ కానీ ఈక్వల్ టు FIMM మాడ్యూల్కి ఎంతైతే శాలరీ వస్తుందో సేమ్ అంతే శాలరీ కూడా ప్రాజెక్ట్ సిస్టంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్స్ని మనం లాంచ్ చేయడానికి సో ఇంకా టైం ఉంది బేసిక్గా. సో కాబట్టి జస్ట్ బేసిక్ ఒక ఓవరాల్ వ్యూ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను SK సైనింగ్ ఆఫ్.